హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రై పీస్తోని చికెన్ పులావ్ నా స్టైల్లో చేశాను. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా సరే స్పీడ్ పెట్టుకొని చూడండి, స్కిప్ చేయకుండా. నేను చేసే పద్ధతిలో పూర్తిగా మీకు వివరిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు వందలు ఖర్చు పెట్టి రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేకుండా మన డేని ఒక స్పెషల్గా రెడీ చేసుకోవచ్చండి. చక్కగా రెస్టారెంట్ స్టైల్లోనే మనం బిర్యానీలు పులావులు తింటాం కదండి, అలా కాకుండా ఈ పులావ్ నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తానో జాయింట్స్ తోటి ఫ్రై పీస్ పులావ్ చూడండి. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసేసుకున్నాం కేజీ చికెను. దీనికి జాయింట్స్ కట్ చేయించుకున్నాను. పులావ్ అంటే జాయింట్స్ ఉంటే బాగుంటుందని అలా కట్ చేసి శుభ్రం చేసుకున్న చికెన్లోకి మనకి కర్రీకి సరిపడినంత సాల్ట్ నేను ఇక్కడే వేసుకున్నానండి. అంటే నాకు ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. ఉప్పు పట్టించిన తర్వాత మనం కొంచెం పసుపు, 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూను పులావ్ మసాలా, కొంచెం 1/2 స్పూను ధనియాల పొడి, అలాగే 1/4 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకొని 2 నిమ్మకాయలతోని రసం తీసుకున్నానండి. అది కూడా 1 స్పూన్ వచ్చింది, అది నిమ్మరసము. అలాగే 1 స్పూను మంచి సువాసన ఉండే నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. ఇదంతా కూడా ముక్కలు చక్కగా జాయింట్స్ కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని కట్ చేసి తెచ్చుకుంటే షాప్ నుంచి మనకి బాగా లోపల వరకు పీల్చుకొని జ్యూసీగా తయారవుతుందండి. అది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నేను కేజీకి 750 గ్రాములు రైస్ అండి, అంటే 3 గ్లాసులు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నీరుని వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని జాలి గరిటెలో వేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవాలి కదండి, దానికోసం కూరకు సరిపడగా ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే మీడియం సైజువి 2 ఉల్లిపాయల పేస్టు తయారు చేసుకొని అది కూడా ఈ ఆయిల్లోని వేసుకొని వేయించుకోవాలండి. ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఈ ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ వేగడానికి నాకైతే ఒక 5-6 నిమిషాలు పట్టింది. నూనె కొంచెం ఎక్కువే ఉంది కనుక బాగా తొందరగానే వేగిపోద్దండి. ఇలాగ చక్కగా కలర్ మారి పచ్చివాసన పోయిందాకా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి చికెన్. ఆ చికెన్ ఈ మసాలా పేస్ట్లో వేసి చక్కగా మనం ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టుకునేటట్టు కలుపుకోవాలండి. ఇదంతా కలిపేటప్పుడు ప్రాసెస్ మంటని మీడియంలో పెట్టుకుంటే మనకి అడుగు పట్టేదు. చక్కగా అంతా పట్టుకుని మొత్తం బాగా ఈ మసాలా అంతా ముక్కలన్నిటికీ బాగా పట్టుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు మనం చికెన్ నానబెట్టుకునేటప్పుడే మనం ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసాం. ఇంకేం వేయక్కర్లేదు. ఆనియన్ పేస్ట్ ఇవన్నీ పట్టుకుంటే మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల కల్లా ఇలా రెడీ అయిందండి చికెన్. చూసారండి, ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. చికెన్లో నుండే వాటర్ తోటి చికెన్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 70-80% కుక్ అయిపోద్దండి. చూపిస్తాను చూడండి. చూసారా ఎలాగా ముక్క ఎలా ఉందో చూసారా, 70-80% ఇక్కడే కుక్ అయిపోయిందండి. మనకు ఆయిల్ రిలీజ్ అయిపోయింది అంటే మనకి చికెన్ చక్కగా కుక్ అయిపోయిందండి, బాగా వేగింది. మధ్యలో కలుపుకుంటూ, అంటే లెందీ అయిపోద్దని అదంతా చూపించలేదు. చక్కగా మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత చికెన్ 80% కుక్ అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికిస్తే చికెన్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆ జ్యూస్లోంచి చికెన్ని సెపరేట్ చేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా సెపరేట్ చేసుకోవాలండి. చేసుకొని ఈ చికెన్ మనం వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా సెపరేట్ చేసేసిన తర్వాత ఈ జ్యూస్ మిగులుతుంది కదండి, ఈ జ్యూసు సైడ్ ఉంచేసుకుందాం. ఉంచుకొని దేంట్లోనైతే మనం పులావ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లోని ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కదండి, దీంట్లో ఈ పులావ్ గిన్నెలోకి మనం ఒక 2 స్పూన్లు, 1 స్పూను ఆయిల్ వేసుకొని అన్నీ కూడా చక్కగా వేయించుకోండి. మంటని మీడియంలో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ రెడ్ కలర్లోని బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలండి చికెన్. అప్పుడు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుందండి. అలా 2 పక్కల వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలండి ఈ ముక్కలు. అలాగే మిగిలిన కర్రీలో ఉండే మిగిలిన ముక్కలు కూడా అలాగే వేయించుకొని తీసేసుకుందాం. అయితే మనం గుర్తుంచుకోవాల్సిందల్లా ఒక్క విషయం అండి, మనం కేజీ చికెన్ అండి ఇదంతా. జాయింట్స్ 5 జాయింట్స్ వచ్చాయి, ఇంకా మిగతా దాన్ని కలిపి ఇదంతా కలిపి కేజీ చికెన్ అండి.
దానికి 750 గ్రాములు మాత్రమే మనం బియ్యం వేసుకుంటేనే పులావ్ మంచి రుచిగా వస్తుంది. ఇప్పుడు అదే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక్క పాయ ఉంటుందండి, ఒక ఉల్లిపాయ, అది కూడా వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ ఒక నిమిషం 2 నిమిషాలు వేగేసరికి సరిపోద్దండి. ఇప్పుడు మనం బియ్యం కడిగి వాడదేవుకున్నాం కదా, ఈ తాలింపులోకి ఆ బియ్యాన్ని వేసి మంటను మాత్రం పూర్తిగా తగ్గించేయాలండి. కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఒక గింజ వేగి ఒక గింజ వేగకుండా ఉంటే పులావ్ పర్ఫెక్ట్గా రాదన్నమాట. మీకు కాస్త ఓపిక్గా పేషెన్స్గా చేశారనుకోండి, మంచి రెసిపీ మీ చేతిలో ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇలాగా బియ్యాన్ని వేయించుకోవాలి. ఆ బియ్యం వేగుతున్నప్పుడే ప్యారలల్గా వాటర్ పెట్టేసుకోవాలి. వాటర్ కూడా మరుగుతుంది. ఇప్పుడు మనం బియ్యం వేగుతున్నప్పుడే మన రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ నిండా పులావ్ మసాలా వేసుకోవాలండి. వేసుకొని బియ్యానికి ఇవన్నీ పట్టేటట్టు బాగా వేయించుకోవాలి. చక్కగా బియ్యం వేయించుకోండి. చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడే మంటను మాత్రం ఎప్పుడు హైలో పెట్టొద్దు, బియ్యం బొగరైపోతాయి. అలా చక్కగా వేగిపోయి చూసారా, గలగల చిన్న సౌండ్ వస్తుంది. అవన్నీ వేగడానికి నాకు 15 నిమిషాలు పట్టిందండి. అవన్నీ వేగిపోయి కదా, ఇప్పుడు మనం ముక్కలు జ్యూస్ వేరేగా సెపరేట్ చేసుకున్నాం కదండి, ఆ జ్యూస్ వేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. బియ్యానికి జ్యూస్ పీల్చుకోవాలి. అలా పీల్చుకున్న తర్వాత హాట్ వాటర్ మరిగించుకున్నాం కదండి, 3 గ్లాసులకి బియ్యానికి 6 గ్లాసులు వాటర్ మరిగించాను. ఆ వాటర్ అందులో వేసి చక్కగా హైలోని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాలు హైలో కుక్ చేసుకున్న తర్వాత మూత తీస్తే ఈ స్టేజ్లో కుక్ అయిందండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మంటని మీడియం టు సిమ్లో పెట్టేసి మళ్ళీ 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసేసరికి ఇలా రెడీ అయిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం తడి ఉంది. ఈ తడి ఉన్న ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ ఆ ఫ్రైని వేసేసి చక్కగా మొత్తం అంతా పట్టుకునేటట్టు మొత్తం అంతా పరుచుకొని చికెన్ అంతా కొంచెం కొత్తిమీర చల్లి పైన ఒక స్పూను నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్ చేసేయాలండి. ఇంకా మనం ఏం కదపక్కర్లేదు. రైస్ చక్కగా ఉడికిపోద్ది, చికెన్ కూడా చక్కగా ఉడుకుద్ది. చాలా టెండర్గా చాలా జ్యూసీగా ఉంటుందండి. చక్కగా అలా ఉడికిపోయింది కదా, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పులావ్ ఎంత బాగా కుక్ అయిందో మీకే తెలుస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంటుందండి. చాలా తప్పనిసరిగా ట్రై చేయవలసిన ఒక మంచి రెసిపీ అండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ట్రై చేయండి. కానీ వీడియో సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఇది వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపిస్తుందండి నా వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ నుంచి అందరికీ పులావులు అంటే, ఎప్పుడు పులావ్ చేసినా అందరూ చాలా బాగా ఇష్టపడతారండి. పులావులు చేయడం నాకు చాలా బాగా ఇష్టమైన పని అండి. సో ఇలాగా ఫ్రై పీస్ పులావ్ రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా మన ఇంట్లోనే బాస్మతి రైస్ ఉపయోగించకుండా తయారు చేసుకుంటే ఎమ్మీగా ఎంజాయ్ చేస్తూ సండేని మనం స్పెషల్గా ట్రీట్ చేసుకోవచ్చండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.